హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ, బి గోపాల్ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సమరసింహారెడ్డి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో మనకందరికీ తెలిసిందనమాట. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చిందనమాట. ఫ్యాక్షన్ నేపథ్యంలో అగ్ర హీరోల నుంచి చిన్నపాటి హీరోల వరకు చాలా ఫ్యాక్షన్ సినిమాలు అయితే వచ్చింది. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే కొన్ని ఫ్లాప్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. అసలు ఫ్యాక్షన్ ట్రెండ్నే సృష్టించిందనమాట. ఆ రేంజ్లో హిట్ అందుకుంది సమరసింహారెడ్డి మూవీ. హ్యాట్రిక్ అనమాట. బాలకృష్ణ, బి గోపాల్ వీరిద్దరు కాంబినేషన్లో అది హ్యాట్రిక్ మూవీ అనమాట. ఫస్ట్ సినిమా లారీ డ్రైవర్, ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత సమరసింహారెడ్డి. ఒక సినిమాకి మించి మరో సినిమా అన్నట్లుగా మంచి రికార్డులు అయితే క్రియేట్ చేసిందనమాట. సమరసింహారెడ్డి మూవీ 1999లో రిలీజ్ అయింది. ఈ చిత్రం 25 సంవత్సరాల కానుకగా 4K రిజల్యూషన్తో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు మార్చి 2వ తేదీన. ఈ చిత్రం దాదాపుగా 400 థియేటర్లో రిలీజ్ కాబోతుందన్నమాట. మామూలు రికార్డు కాదనమాట. ఈ సినిమాకి ఆ రేంజ్ ఎప్పుడు అలాగే ఉండిపోతుందన్నమాట. ఫ్యాక్షన్ సినిమాలంటే ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే గుర్తొచ్చే మొట్టమొదటి సినిమా సమరసింహారెడ్డినే. సమరసింహారెడ్డి మూవీ 400 థియేటర్లో రిలీజ్ కాబోతుంది. రిలీజ్గా నైజాంలో వచ్చేసి 100 థియేటర్లో, ఆంధ్రాలో 250 థియేటర్లో, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మరో 50 థియేటర్లో రిలీజ్ కాబోతుంది. టోటల్గా 400 థియేటర్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. మరి చూద్దాం మార్చి 2న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కలెక్షన్ పరంగా ఎలాంటి కలెక్షన్ వసూలు చేస్తుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.